సనాతన ధర్మాన్ని అడ్డుకోవడం మొన్ననే నేను చెప్పా. కేరళ కుంభమేళాకు సంబంధించినటువంటి రథ తమిళనాడులోకి వెళ్ళాలి, అక్కడ ఆపుతున్నారు వాళ్ళు అన్నటువంటిది. ఇప్పుడు అదే జరిగింది. కేరళ కుంభమేళాలో భాగంగా తమిళనాడు మరియు కేరళ మధ్య భారత పూజా నది యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సంబంధాన్ని సూచించడానికి తమిళనాడులోని త్రిమూర్తి కొండల నుండి కేరళకి ఓ పవిత్ర మహామేరు రథయాత్ర ప్రణాళిక చేస్తే చెన్నై నుండి వచ్చిన అధికారులు ఆదేశంతో తమిళనాడు పోలీసులు ఆ రథయాత్రను చూపించి తమిళనాడులో రథయాత్రను మన 19వ తేదీ డిఎంకే ప్రభుత్వం నిలిపేసింది. అంతేకాకుండా మహామేరు విగ్రహాన్ని రథం నుండి విడదీసి మరి కేరళ బార్డర్ దాకా విడిగా తీసుకెళ్ళమని చెప్పి పోలీసులు ఆదేశించారు. దీంతో నిర్వాహకులు మహామేరు విగ్రహాన్ని 4 చక్రాల వాహనంలో కేరళ సరిహద్దుకు తరలించారు. ఆ తర్వాత ఊరేగింపు పాలక్కాడ్ నుండి తిరిగి ప్రారంభమైంది. దీని మీద డిఎంకే నాయకులు బహిరంగంగానే సనాతన ధర్మ నిర్మూలన కోసం ప్రకటనలు మేము సాధించాము, స్టాలిన్ ప్రభుత్వం మిగతా మతాల వాళ్ళ కార్యక్రమాలకు పెట్టిన ఆంక్షలు హిందూ ధార్మిక కార్యక్రమాలు పెడుతుందని మరోవైపు హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ మధ్యకాలంలోనే మధురై సమీపంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్లస్ సికిందర్ దర్గాల దగ్గర తిరుపరకుంద్రం కొండ మీద హిందువులు దీపం వెలిగించేందుకు హైకోర్టు పర్మిషన్ ఇస్తే కూడా వీళ్ళు ఆపినటువంటి సంఘటన తర్వాత ఇది మరొక సంఘటన. మొన్న మనం ఆ రోజునే అనుకున్నాం, ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది.